ఒక పల్లెటూరి వ్యక్తి మొదటిసారిగా బస్ ఎక్కుతాడు. ఆ వ్యక్తి డ్రైవర్ వెనుక ఉన్న సీట్లో కూర్చుంటాడు. మొదటిసారి బస్ ఎక్కడం వలన అతనికి అంతా కొత్తగా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా డ్రైవర్ వెనుక సీట్లో కూర్చొని డ్రైవర్ చేసే పనులన్నిటినీ ఆసక్తిగా గమనిస్తూ ఉంటాడు. డ్రైవర్ స్టీరింగ్ ఎలా తిప్పుతున్నాడు, గేర్ ఎలా వేస్తున్నాడు అని చూస్తూ అంత విచిత్రంగా ఉందే అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఒక చోట టీ తాగడానికి బస్ ఆపుతారు. అందరూ బస్సు దిగి టీ తాగడానికి వెళ్తారు. తిరిగి వచ్చిన ఆ బస్సు డ్రైవర్ బస్సు గేర్ స్టిక్ అక్కడ లేకపోవడాన్ని గమనిస్తాడు. అప్పుడు ఆ డ్రైవర్ గేర్ స్టిక్ కోసం చుట్టూ చూస్తాడు. మన పల్లెటూరి పెద్దాయన తన చేతిలో గేర్ స్టిక్ పట్టుకొని ఆ డ్రైవర్ పక్కనే నవ్వుతూ నిలబడతాడు. అప్పుడు ఆ డ్రైవర్ ఆ పెద్దాయనతో ఇలా అంటాడు, ఏంటయ్యా, నీకేమైనా బుద్ధుందా, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. అప్పుడు డ్రైవర్తో ఆ పెద్దాయన ఇలా అంటాడు, చాలేవయ్యా, నువ్వు ఆ గేర్ స్టిక్ని విరగ్గొట్టడానికి ఎంత కష్టపడుతున్నావో బస్ ఎక్కినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. అందుకే నీకు అడ్డంగా ఉందేమోనని నేను నా బలమంతా ఉపయోగించి బలవంతంగా ఒక్క దెబ్బతో ఆ గేర్ స్టిక్ని విరగ్గొట్టాను. ఎలా ఉంది నా బలం అంటూ నవ్వుతాడు.